చిరుధాన్యాలకు జనాదరణ పెరగటం చూస్తున్నాం. పాత పంటలుగా పాత తరం వారికే పరిచయం ఉన్న ఈ పంటలకు ఉన్నట్లుండి గిరాకీ వచ్చింది. బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారంతా ఆహారంలో వరన్నానికి బదులుగా చిరుధాన్యాలను చేరుస్తున్నారు. ఆరోగ్య గుళికలుగా ప్రాచుర్యం పొందుతున్న చిరుధాన్యాలు ఇవాళ రైతుల పాలిట సిరిధాన్యాలుగా మారాయి. చిరుధాన్యాల్లో జొన్న, సజ్జ, రాగులు కొద్దిపాటి విస్తీర్ణంలో సాగవుతున్నాయి గాని కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికల సాగు దాదాపుగా అంతరించిపోయింది. వరి ధాన్యంతో పోలిస్తే పీచు పదార్థం అధికంగా గల ఈ సిరిధాన్యాలకు ఒక్కసారిగా గిరాకీ పెరగడం, కిలో 50 నుంచి 100 రూపాయలు పలకడం, అండుకొర్రలైతే కిలో 300 నుంచి 400 వరకు పలకడంతో మర్చిపోయిన ఆ పంటల సాగును తిరిగి చేపడుతున్నారు. రైతుల్లో ముఖ్యంగా సేంద్రియ సాగు చేపట్టిన వారిలో సిరిధాన్యాల పట్ల ఆసక్తి పెరిగింది. కోత, నూర్పిళ్ల వరకు ఇతర పంటల మాదిరిగానే ఉన్నా పొట్టు తీయడానికి వరి ధాన్యం తరహా మిల్లులు అందుబాటులో లేకపోవడంతో అవకాశం ఉన్నంతలో చిన్న స్థాయి యంత్రాలను ఏర్పాటు చేసుకుని ఎఫ్పిఓల ద్వారా విక్రయాలు చేసుకుంటున్నారు. అలా అండుకొర్రల సాగుతో ఆదాయం పొందుతున్న రైతునే ఇప్పుడు మీరు చూడబోతోంది. అండుకొర్రలను చాలా తక్కువ ఖర్చుతో సులువుగా సాగు చేసుకోవచ్చని, కందిలో అంతర పంటగా సాగు చేయటం మరింత కలిసొచ్చిందని అంటున్నాడా యువ రైతు. అండుకొర్రల సాగులో ఈ రైతు అనుభవాలు, అభిప్రాయాలేమిటో చూద్దాం. ఈ పంటను ఎప్పుడైనా చూసారా? ఇదే అండుకొర్రలు. ఆంగ్లంలో బ్రౌన్ టాప్ మిల్లెట్ అని అంటారు. ఒకప్పుడు తృణప్రాయంగా భావించిన ఈ తృణధాన్యాన్ని ఇప్పుడు నగరవాసులు వెతికి మరీ కొంటున్నారు. కోతా నూర్పిళ్లు చేస్తున్న ఈ అండుకొర్ర పంటని రైతు చంద్రశేఖర్ నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారుపాముల గ్రామంలో 2 ఎకరాల్లో కందిలో అంతర పంటగా పండించారు. 8 ఎకరాల వ్యవసాయం ఉన్న చంద్రశేఖర్ సేంద్రియ విధానంలో కంది, మినుము, వేరుశనగ పంటల్ని పండించేవారు. ఈ ఏడాదే తృణధాన్యాలకు మళ్లారు. అండుకొర్రల విత్తనం దొరకటం కష్టం కాగా తిరుపతి దగ్గరలోని పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల వద్ద నుంచి ఒక 50 గ్రాముల విత్తనాన్ని తెచ్చుకుని దాన్ని ఖరీఫ్లో అభివృద్ధి చేసుకుని రబీలో ఇప్పుడు మనం చూస్తున్న పంటను సాగు చేశారు. 2 కంది వరుసల మధ్య 6 వరుసలొచ్చేలా అండుకొర్రను విత్తుకున్నారు. ఎకరాకు 2.5 కిలోల విత్తనం పట్టింది. ఈ విత్తనాన్ని 20 కిలోల ఇసుకతో కలిపి గొర్రుతో వెదబెట్టారు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఒకటుంది. కందిని గత జూన్లో ఖరీఫ్ పంటగా వేసుకుని అందులో అంతర పంటగా మొక్కజొన్న వేసి ఆ మొక్కజొన్న తీసేసుకున్నాక ఈ అండుకొర్రను వేసుకున్నారు. అంటే ఇది 2వ అంతర పంట అన్నమాట. సాధారణంగా కందిలో అంతర పంటను ఒకసారే వేసుకుంటారు. మొక్కజొన్న పంటకాలం 120 నుంచి 130 రోజులైతే కంది పంటకాలం 170 నుంచి 180 రోజులు. మొక్కజొన్న తీసుకున్న 2 నెలలకు కంది చేతికొచ్చేస్తుంది. అందువల్ల ఒకసారి అంతర పంటను తీసుకున్నాక మరో పంటను వేయడానికి రైతులు సాధారణంగా సాహసించరు. కానీ ప్రయోగాత్మకంగా వేసి చూడాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ అండుకొర్రను అంతర పంటగా డిసెంబర్ 25న విత్తుకున్నారు. కంది నుంచి ఒక పంటను తీసేసుకోగా ఇప్పుడు మనం చూస్తున్నది కార్సి పంట. అండుకొర్ర విత్తిన 90 రోజులకు అందివచ్చింది. అంతర పంట కావడంతో ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఏక పంటగా వేస్తే 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుందంటాడీ రైతు. అండుకొర్రను ప్రాసెసింగ్ చేయడమే సమస్యని, సాగు చాలా సులువని, సమస్యలు కూడా తక్కువని అంటారు. అండుకొర్రలను శాంపిల్ స్టైల్లో చూసి సక్సెస్ అవ్వడం వల్ల మేము మళ్ళీ అండుకొర్రలను క్రాప్గా ప్రధాన పంటగా వేయడం జరిగింది. ఈ రబీలో మేము ఎకరాకి 2 కిలోలు గొర్రు ద్వారా వేయడం జరిగింది. వేయాలనుకున్నప్పుడు ఒక 2 రోజుల ముందల వీటిని నీటిలో తడిపి గొర్రుకు పట్టిస్తే జర్మినేషన్ పర్సెంటేజ్ అంటే పూర్తిగా స్వచ్ఛమైన మొలక శాతము 100% రావడం జరుగుతుంది. ఒకవేళ విత్తనాలు డైరెక్ట్ వేయడం వల్ల లేట్ షోయింగ్ అంటే 11 days 12 days రావడము, 12 రోజులకు మొలక రావడము, ప్లస్ కొద్దిగా అక్కడక్కడ తడి సరిపోక మొలవడం కొద్దిగా జరుగుతూ ఉంటుంది.
వేసే పద్ధతి అంటే 2 సెంటీమీటర్ల లోపల మాత్రమే విత్తనాలు సాల్లో భూమిలో పడేటట్టు చూసుకొని వేయాలి. లోతు మరీ ఎక్కువగా అవుతే మొలక శాతము రాదు. మాకు అనుకున్న దానికన్నా మంచిగా జర్మినేషన్ వచ్చింది. వీటికి మేము ఎలాంటి ఫర్టిలైజర్ కానీ ఎలాంటి పెస్టిసైడ్స్ కానీ యూజ్ చేయలేదు. ఆర్గానిక్గా పండించాలనే ఉద్దేశంతో చేను పొట్టదశలో దానికి పురుగు కాండంని స్టెమ్ దగ్గర కాండంని తినడం జరుగుతుంది. దానికి ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా దానికి నీము కోటింగ్, నీమ్ ఆయిల్ని కానీ లేదంటే వేపాకు కషాయం కానీ చల్లితే మంచి కంట్రోలింగ్లోకి వచ్చింది. ఇవి వచ్చేసి ఎకరాకి 2 కిలోలు వస్తే మేము ఇప్పుడు ఎకరాకి మంచి వెరైటీ మాకు వచ్చిన గుండు వెరైటీ వీటిలో 12 రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని రకాలు 75 రోజుల్లో వస్తున్నాయి, కొన్ని రకాలు 100 రోజుల్లో వస్తున్నాయి. ఇవి రకాలంటే ఓన్లీ వీటి క్యారెక్టరిస్టిక్స్, వీటి గుణగణాలు మాత్రమే. ఇవి ఏవో ఇంప్రూవ్డ్ వెరైటీస్ చేసి వీటికి ఎలాంటి నామాలు పెట్టి ఎలాంటి పేర్లతో పిలిచేవి కావు, ఇలాంటి పేరు గుర్తింపు ఉన్నాయి కావు. ఒక్కొక్క వాడుకల్లో ఒక్కొక్క ప్రాంతంలో వేసినటువంటి ప్రసిద్ధ దేశవాళీ రకాలు మాత్రమే ఇవి. ఇవి వచ్చేసి 12 రకాలు మేము ఇప్పటికి గుర్తించడం జరిగింది. ఈ 12 రకాల్లో మేము వచ్చేసి 6 రకాలను పండించడం జరిగింది. 6 రకాలు కొన్ని 8 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని 6 క్వింటాలు వస్తున్నాయి. కొన్ని వచ్చేసి 90 రోజుల దీర్ఘకాలిక రకాల్లో గుండు ముద్దకంకి. ఈ ముద్దకంకి వచ్చేసి సుమారుగా 8 క్వింటాల నుంచి 12 క్వింటాల వరకు వస్తుంది ఎకరాకి. వీటిని ఇంకా మనము నారు పోసి నాటబెడితే 5 ఎట్లయితే చేస్తామో అదేవిధంగా దీన్ని నారు పోసి నాటబెడితే కూడా ఇది నాటుకునే పద్ధతి కూడా ఉంటుంది. నాటడం వల్ల కూడా మంచి వెనుకుంటుంది, ఇలాంటి ఇబ్బందులు చనిపోతాయనే భయం లేదు. వేసింది ఇది ఇంటర్ క్రాప్గా వేయడం వల్ల 2 ఎకరాలు కానీ ఇంటర్ క్రాప్గా వేయడం వల్ల 1 ఎకరాకు మాత్రమే టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మధ్యలో కందులు ఉండి కొద్దిగా ప్లేస్ కందులు ఆక్రమించాయి కాబట్టి. ఇప్పటివరకు మేమైతే వీటికి ఓన్లీ విత్తనాల ఖర్చులు కూడా మా సొంతం మేమే మా ఫామ్లో డెవలప్ చేసుకునే విత్తనాలు ఇవి. ఆ తర్వాత వచ్చేసి వీటికి ఓన్గా రైతులే చేసుకునేటట్టయితే ఇలాంటి ఖర్చులు లేవు. ఎందుకోసం అంటే దీనికి ఫర్టిలైజర్ వేయము, దీనికి ఇలాంటి పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం ఉండదు, దీనికి ఎలాంటివి ఉండదు. అండుకొర్రల్ని మనుషులతో కోతలు చేయించి ట్రాక్టర్ల సహాయంతో నూర్పిళ్లు చేస్తున్నారు. ధాన్యాన్ని విత్తనం కోసం అమ్మకం చేస్తున్నారు. విత్తనంగా అమ్మితే కిలోకు 200 రూపాయల చొప్పున 3 క్వింటాళ్లకు 60,000 ఆదాయం వస్తుంది. అదే ధాన్యంగా అమ్ముకుంటే క్వింటాకు 9,000 మాత్రమే ధర పడుతోంది. అదే ధాన్యాన్ని మరాడించి బియ్యంగా అమ్మితే క్వింటా బియ్యానికి 25,000 వస్తుంది. ఎకరాకు పండిన 3 క్వింటాళ్ల ధాన్యం నుంచి వచ్చే 2 క్వింటాళ్ల బియ్యాన్ని అమ్మడం ద్వారా క్వింటా 25,000 లెక్కన 50,000 ఆదాయం వస్తుందని అంటారు చంద్రశేఖర్. సాగు ఖర్చులు ఎకరాకు 5-6 మించవని, అయితే మరాడించే హల్లర్ వంటి యంత్రాల లభ్యత, వాడకం పట్ల రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అంటారు. మేమే ఈ త్వరలోనే ఈ మిల్లెట్స్కి సంబంధించిన మిషనరీస్ తెచ్చుకోవాలనుకుంటున్నాము. ఇప్పటికాడికైతే విత్తనోత్పత్తికి చాలామంది అడుగుతున్నారు, తీసుకెళ్తున్నారు. కానీ అతి త్వరలోనే ఇంకొక 4 రోజులు ఆల్రెడీ హల్లర్కి బుక్ చేసాము. బాగానే వాళ్ళది డీ స్టోనర్స్ అండ్ సపరేటర్స్ వచ్చేసేది ఆల్రెడీ పేమెంట్ ఇచ్చాము. అది 1 నెల నుంచి 2 నెలల మధ్యలో మాకు వచ్చేస్తుంది. అండుకొర్ర సాగులో చీడపీడల సమస్య పెద్దగా ఉండదని, పొట్టదశలో వచ్చే కాండం తొలుచు పురుగు నివారణకు ముందు జాగ్రత్తగా వేప నూనె లేదా వేప కషాయం పిచికారీ చేయాలని చెబుతున్నారు. రబీలో 10 రోజులకొకసారి నీటి తడిని ఇచ్చారు. ఎలాంటి నేలలు, చౌడు, క్షారభూముల్లోనైనా పంట అంది వస్తుందని, కంది మొక్కల నీడలో సైతం పంట అంది రావటం ఆశ్చర్యకరమని అంటారు. మొత్తం మీద కందిలో అంతర పంటగా వేయటం వల్ల కంది నుంచి 15,000, మొదటి అంతర పంటగా మొక్కజొన్న నుంచి 20,000, రెండో అంతర పంటగా అండుకొర్ర నుంచి 20,000, మొత్తంగా ఒక 55,000 రూపాయల నికరాదాయం రైతుకు లభిస్తుందని అంటారు. ప్రస్తుతం గిరాకీ ఉండటంతో అండుకొర్రలకు మార్కెటింగ్ సమస్య ఉత్పన్నం కావడం లేదు. అయితే సరఫరా గిరాకీ సూత్రం ఏ పంటకు మినహాయింపు కాదు. కాబట్టి రైతులు మార్కెట్ గమనాన్ని తెలుసుకుంటూ ముందుకు సాగడం అన్ని రకాలుగా శ్రేయస్కరం.